Next, types of operating systems. Operating systems are mainly classified into the following categories. First one, batch operating system, multi-programmed operating system, multitasking operating system, real-time operating system, distributed operating system, clustered operating system, embedded operating system. Okay, so among these, the most important concepts for exams are batch operating system, multi-programmed operating system, and మల్టీటాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టంలో వీటిపైన మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. The term batch itself gives the meaning collection of similar jobs. Okay, in batch operating system, similar types of jobs are grouped together and executed as a batch. ఓకే, అంటే సిమిలర్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని ఒక బ్యాచ్గా తయారు చేసి కంప్యూటర్కి ఎగ్జిక్యూట్ చేయడానికి ఇస్తారు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఐడియా బిహైండ్ ద బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఓకే, ఫీచర్స్ ఆఫ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. జాబ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ బ్యాచెస్, uses offline job submission, no direct interaction between user and computer, similar jobs are grouped together. ఓకేనా? సో ఇవన్నీ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్. ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో ఆపరేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సో డిఫరెంట్ యూజర్స్ నుంచి జాబ్స్ కలెక్ట్ చేయడం. ఓకేనా? డిఫరెంట్ యూజర్స్ నుంచి జాబ్స్ని కలెక్ట్ చేయడం, అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్స్ని గ్రూప్గా చేయడం. ఓకేనా? గ్రూప్గా చేయడం, బ్యాచెస్ క్రియేట్ చేయడం. సో వీటన్నిటిని కూడా బ్యాచ్గా క్రియేట్ చేయడం, అలాగే ఎగ్జిక్యూషన్ కోసం సిస్టమ్కి పంపించడం. సో ఇవి ఆపరేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాచ్ 1, బ్యాచ్ B1, ఓకే, బ్యాచ్ B2, బ్యాచ్ B3. ఓకే, సో ఈ విధంగా ఆపరేటర్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కమాండ్స్. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కో బ్యాచ్ని సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ యూజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో జాబ్స్ని ప్రిపేర్ చేయడం. ఓకేనా? ప్రిపేరింగ్ ద జాబ్. ఓకే, సో ఈ ప్రిపేర్ అయిన జాబ్ని ఆపరేటర్కి సబ్మిట్ చేయడం. ఓకేనా? సో ఇది యూజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాం. ఓకేనా? సపోజ్ ఏ ప్రాసెస్ ఈజ్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ద ప్రాసెస్ రిక్వైర్స్ input operations, output operation, file access, device communication sometimes. డివైస్ కమ్యూనికేషన్. సో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైంలో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే ఫైల్ యాక్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, డివైస్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది సమ్ టైమ్స్. సో ఇలాంటి టైంలో సిపియు అనేది ఐడియల్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇదే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్. ఒక జాబ్కి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కానీ, ఫైల్ యాక్సెస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కానీ, డివైస్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ జాబ్ అప్పుడు సిపియు అనేది నెక్స్ట్ జాబ్కి వెళ్లకుండా ఐడియల్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఆ జాబ్ పూర్తయ్యాకే నెక్స్ట్ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనివల్ల సిపియు యూటిలైజేషన్ వెరీ పూర్గా ఉంటుంది. ఓకే, సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాగే ప్రాసెసింగ్ ఎఫిషియన్సీ లోగా ఉంటుంది. ఓకేనా? సో ఇవి మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇది నాన్ ప్రియంటివ్ సినారియో లాంటిది. సో దీంతో సిపియు ఎక్కువ టైం ఐడియల్గా ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ వాజ్ డిలేడ్ అవుట్పుట్. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో ఆపరేటర్ మీ జాబ్ తీసుకుంటాడు కదా, సో కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో రిజల్ట్స్ వర్ నాట్ ఇమ్మీడియట్.
యూజర్స్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ కంప్లీషన్. సో, రిజల్ట్ అనేది 1 డే తర్వాత రావచ్చు, 1 వీక్ తర్వాత రావచ్చు. ఓకే. 1 వీక్ తర్వాత రావచ్చు, 1 మంత్ తర్వాత కూడా రావచ్చు. సో, రిజల్ట్ అనేది 1 డే తర్వాత గాని, 1 వీక్ తర్వాత గాని, 1 మంత్ తర్వాత కూడా రావచ్చు. సో, ఎప్పుడొస్తుందో చెప్పలేం. సో, రిజల్ట్ తీసుకోవడానికి మనం ఒక్కొక్కసారి కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇది రిజల్ట్ అనేది డిలే అవుతుంది ఈ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో. ఓకేనా? దీస్ ఆర్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. To overcome CPU idle time, the concept of multi-programming operating system was introduced. In multi-programming operating system, multiple processes are loaded into RAM simultaneously to improve CPU utilization. As many processes as possible are loaded into RAM. Okay, nature of execution is non-preemptive, meaning once CPU starts executing a process, it executes completely, or CPU switches only when process goes for input-output operation. Multiple jobs are loaded into RAM. Suppose process P1 is waiting for input-output operation. The CPU doesn't remain idle. So instead, the CPU immediately switches to another process. ఓకే. ఒక జాబ్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తే CPU వెంటనే నెక్స్ట్ జాబ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీంతో CPU ఐడియల్ టైమ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? నాన్ ప్రియంప్టివ్. అసలు నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటి? సపోజ్ ర్యామ్‌లో P1, P2, P3, P4 ఈ 4 ప్రాసెసెస్ ఉన్నాయనుకుందాం. సో CPUకి మనం ప్రాసెస్ P1 ఇచ్చామనుకుందాం. ఓకేనా? సో అప్పుడు CPU ముందుగా P1ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని తర్వాతనే P2, P3, P4 సో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీన్ని మనం ఏమంటామంటే నాన్ ప్రియంప్టివ్ ఎగ్జిక్యూషన్ అని అంటాం. ఓకేనా? గోల్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. సో రెడ్యూస్ CPU ఐడియల్ టైమ్. సో వర్కింగ్ ప్రాసెస్ ఏంటి? P1 is waiting for input-output operation, then CPU immediately switches to another process. ఓకేనా? అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఏంటి? బెటర్ CPU యుటిలైజేషన్, రెడ్యూస్డ్ CPU ఐడియల్ టైమ్, ఇంప్రూవ్డ్ థ్రూపుట్, బెటర్ రిసోర్స్ యుటిలైజేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఈజ్ మోస్ట్లీ సీక్వెన్షియల్. CPU స్విచ్చింగ్ ఈజ్ లిమిటెడ్. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్డ్ CPU ఐడియల్ టైమ్. CPU ఐడియల్ టైమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రాసెస్ చాలా సార్లు ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్‌కి వెళ్తుంది. ఉదాహరణకు ఫైల్ యాక్సెస్ చేయాలి. ఓకే. డివైస్ యాక్సెస్ చేయాలి. ఓకే. అప్పుడు ప్రాసెస్ ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్‌కి వెళ్తుంది. ఆ సమయంలో CPU ఐడియల్‌గా ఉండదు. CPU ఐడియల్‌గా ఉండదు. వెంటనే మరో ప్రాసెస్‌ని CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? CPU మరో ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే CPUకి ప్రాసెస్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే CPU ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తే అది పూర్తి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా CPU ఇమ్మీడియేట్‌లీ స్విచెస్ టు అనదర్ ప్రాసెస్. ప్రాసెస్ స్వయంగా ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్‌కి వెళ్తే మాత్రమే CPU ఇంకో ప్రాసెస్‌కి స్విచ్ అవుతుంది. నౌ లెట్ అస్ మూవ్ టు మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్నే మనం ఏమంటామంటే టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. Multitasking operating system allows multiple processes to share CPU time using time slices. Multitasking is preemptive in nature. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ ప్రాసెస్ గెట్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ CPU టైం కాల్డ్ టైం క్వాంటమ్ లేదా టైమ్ స్లైస్ అని అంటాం. సో వర్కింగ్ ఏంటంటే ప్రాసెస్ P1 గెట్స్ 2 milliseconds CPU టైం. ఇఫ్ ప్రాసెస్ ఈజ్ ఇన్కంప్లీట్ CPU స్విచెస్ టు నెక్స్ట్ ప్రాసెస్. లేటర్ P1 గెట్స్ CPU అగైన్. ఇక్కడ ప్రియంప్టివ్ ఇన్ నేచర్ అంటే ముందుగానే మనం టైంని డిసైడ్ చేస్తాం. ఒక ప్రాసెస్‌కి లిమిటెడ్ CPU టైం మాత్రమే ఇవ్వాలి. ఈ ఫిక్స్డ్ టైంని మనం ఏమంటామంటే టైం క్వాంటమ్ లేదా టైమ్ స్లైస్ అని అంటాం. సపోజ్ ప్రాసెస్ P1కి మనం 2 మిల్లీసెకండ్స్ ఆఫ్ CPU టైం ఇచ్చామనుకోండి. సో ఈ టైంలో P1 ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయిందనుకో నో ప్రాబ్లమ్. లేదంటే CPU నెక్స్ట్ ప్రాసెస్‌కి మూవ్ అవుతుంది. స్విచ్ అవుతుంది. తర్వాత తిరిగి CPU P1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రిమిటివ్ ఎగ్జిక్యూషన్ అని అంటాం. ఇక్కడ కూడా CPU ఐడియల్ టైమ్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఓకేనా? ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే బెటర్ రెస్పాన్స్ టైమ్. బెటర్ రెస్పాన్స్ టైమ్. బెటర్ రెస్పాన్స్ టైమ్. గోల్ ఆఫ్ మల్టీటాస్కింగ్. సో ఇక్కడ గోల్ ఏంటి? బెటర్ రెస్పాన్స్ టైమ్. అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీటాస్కింగ్ ఆర్ fast response, better user experience, better CPU utilization, multiple applications appear to run simultaneous. సో మనం మల్టీ టాస్కింగ్ని మల్టీ ప్రోగ్రామింగ్తో కంపేర్ చేసినప్పుడు మల్టీ ప్రోగ్రామింగ్ అనేది నాన్ ప్రియంప్టివ్ నేచర్.
నాన్ ప్రియంటివ్. ఓకేనా? నాన్ ప్రియంటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P1, ప్రాసెస్ P2, ప్రాసెస్ P3 సో ఆన్ ఇలా 10 ప్రాసెసెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 10థ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే P1 ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో P2 ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే P3 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మల్టీ టాస్కింగ్ అనేది ఇక్కడ ప్రియంటివ్ ఎగ్జిక్యూషన్. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ప్రతి ప్రాసెస్‌కి ఒక ఫిక్స్డ్ టైమ్ అనేది ఉంటుంది ఎగ్జిక్యూట్ కావడానికి. అంటే దీన్ని మనం ఏమంటామంటే టైమ్ క్వాంటమ్ అంటాం. లేదా టైమ్ స్లైస్ అని అంటాం. ఓకేనా? సో ఫిక్స్డ్ టైమ్ అనేది ఒకటుంటుంది. ప్రతి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ కావడానికి మినిమమ్ టైమ్ అయితే దొరుకుతుంది. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే బెటర్ రెస్పాన్స్ టైమ్ అని అంటాం. అందుకే ఇక్కడ సిస్టమ్ ఎప్పుడు కూడా రెస్పాన్సివ్‌గా ఉంటుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా బెటర్‌గా ఉంటుంది. సో మన ల్యాప్‌టాప్స్‌లో అలాగే మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మోస్ట్‌లీ మల్టీ టాస్కింగ్ లేదా టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే యూజ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో దీంట్లో యూజ్ చేసే షెడ్యూలింగ్ అల్గారిథం ఏంటి? రౌండ్ రాబిన్ అల్గారిథం. ఇది ప్రాసెస్‌కి ఈక్వల్ CPU టైమ్‌ని అలొకేట్ చేస్తుంది. This is all about multi-programming and multitasking operating systems.